హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో నెట్తో శారీ కుచ్చులు అనేవి ప్రిపేర్ చేసుకుందాము. ఈ శారీ కుచ్చులు అనేవి చాలా బాగుంటాయి. ఈ శారీ కుచ్చులు అనేవి పట్టు శారీల మీద కాకుండా ఫ్యాన్సీ శారీస్ లైక్ సిఫాన్, జార్జెట్, అలాగే పార్టీ వేర్ శారీస్కి చాలా బాగుంటాయి. చాలా క్యూట్గా కూడా ఉంటాయి. శారీ యొక్క పళ్ళు అనేది చాలా ఎలివేట్ అవుతుంది. చాలా ప్రిట్టి లుక్లో కనిపిస్తుంది. ఈ శారీ కుచ్చులు మిగతా శారీ కుచ్చులలాగా కాకుండా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. అలాగే మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 1 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ముందుగా నెట్ ఫ్యాబ్రిక్ని చాలా చిన్నగా ఫోల్డ్ చేసి రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను నా బ్యాంగిల్ని ఉపయోగించి. మీరు మీ బ్యాంగిల్తో కానీ లేదంటే ఏదైనా క్యాప్తో కానీ కూడా కట్ చేసుకోవచ్చు. మీకు కుచ్చు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. లేదంటే 2/4 సైజ్ బ్యాంగిల్తో అయితే కరెక్ట్గా బాగుంటుంది చూడ్డానికి. పెద్దగా కనిపించకుండా అలాగే చిన్నగా ఉండకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం కట్ చేసుకున్న ఈ రౌండ్ షేప్స్ని ఒక 5 అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 5 ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత దానికి చివరన నేను ఒక బెల్ అటాచ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 బీడ్స్ తీసుకుంటున్నాను. మీరు 2, 3 అట్లా ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను. నేనైతే ఇక్కడ శారీకి ఓన్లీ 1 కలర్ తోటే స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 2-3 కలర్స్ కూడా యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా నేను ఇంకొక శారీకి కూడా ఇలాగ స్టిచ్ చేశాను. చాలా బాగుంది 2 కలర్స్ యూజ్ చేసి. అది కూడా వీలుంటే మీకు పిక్ పెడతాను ఒకటి లాస్ట్లో. మనం స్టిచ్చింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి వీటిని, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్టిచ్ చేస్తున్నప్పుడు నీడిల్ అనేది 2 థ్రెడ్ల మధ్యలో నుండి తీయాలి. అది ఒక ముడిలాగా పడిపోతుంది అన్నట్టు. ప్రతి కుచ్చుకి మనం ఒక 3 టైమ్స్ ఇలాగా ముడి వేసుకొని బీడ్లో నుండి సూదిని కిందికి దింపి కట్ చేసుకుంటే మనకు ఆ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. సో ఫైనల్ లుక్ ఇదండి. బాగుందా? కాకపోతే కొంచెం దగ్గరకు ఉన్నవి, బట్ నాకు నచ్చినవి. మీకు కొంచెం దూరం కావాలి అనుకుంటే 3-3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.